ఓకే మేడం. ఏమన్నాడు కృష్ణ? టాపిక్ చెప్పాలండి. టాపిక్ మా పెద్ద బావ చెప్తాడు. జెనీ గారు టాపిక్. ఒక కోహినూరు వజ్రం ఉంది, బ్రహ్మాండమైన వజ్రం. ఆ వజ్రం గురించి రకరకాల ఆర్టిస్ట్ ఇష్టం ఎవరు ఏ కమాండ్ ఉంటే ఆ వజ్రం గురించి పడుతున్న స్ట్రగుల్లో వచ్చి ఒక హాస్యాన్ని తీసుకొచ్చి మాకు వజ్రంలా ప్రదర్శించండి. ఒక వజ్రం దశావతారంలోని 2 క్యాబ్స్ తీసుకొని వాళ్ళకి దొరికింది. వాళ్ళు పట్టుకెళ్ళి ఒక పోలీస్ స్టేషన్కి ఇచ్చి సార్ ఈ వజ్రం మాకు దొరికిందని సరి కంప్లైంట్ ఇచ్చారు. ఆ విషయం మీద ఒక చిన్న జోక్ తీసుకున్నాం. ఏమి సార్, నాకు మా ఇంట్లో కృష్ణవేణి ఉంది సార్, తను వజ్రం దొరికింది సార్, తను నన్ను తింటుంటే ఇక్కడికి తీసుకొచ్చాను సార్. సరే సరే కంప్లైంట్ రాసుకుంటూ చెప్పండి అసలు ఏంటి వజ్రం? ఎవరిది? చూడటానికి నేను ప్లే గ్రౌండ్ ఉంది. ప్లే గ్రౌండ్ కాదు, పోలీస్ స్టేషన్ వజ్రది. ఏరా తిరుమల దగ్గరికి పోతారా? ఏంటిది? ఏం పేరు పేరు? ఏంట్రో బాబు? కొత్త బాబేనా? చంద్రబాబు మోహన్ బాబు ఏమి లేదా? పెద్దది ఎందుకుది? సరే ఈ వజ్రం గురించి పొద్దున్న పేపర్లో ప్రకటన ఇచ్చి వజ్రం అందొచ్చు తెప్పిస్తా, వెళ్ళండి మీరు అనగానే పొద్దున్న పేపర్ చూసి కొంతమంది సినియాట్లు వస్తున్నారు. ముందుగా ధర్మ సుబ్రహ్మణ్యం స్టేషన్ గబగబా పరిగెట్టి వచ్చారు. ఎస్ఐ గారు ఏంటి? పొద్దున్న పేపర్లో వజ్రం పడిందని ప్రకటించారు. ఆ వజ్రం నాది సార్, ఇచ్చేయండి. నీదా? అసలు మీకు ఎలా వచ్చింది చెప్పండి. నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? నిజమే చెప్పు. రాత్రి మా ఇంటికి వెళుతుంటే పాడుబడి పగల దగ్గర 2 అప్సరసులు దిగి వచ్చి నువ్వే నా ప్రియుడివి అని ఎగబడ్డారు. ఇప్పుడు ఒక ఆమె నీ అందరూ నిచ్చి నేను వజ్రం ఇస్తున్నాను, నువ్వు నాతో వస్తావా అంది. ఇదేదో బాగుంది కదా అని నేను వెళ్ళాను సార్. ఆ వజ్రం ఇంటికి లోపలికి మిస్ అయింది సార్. ఆ వజ్రం నా సార్, ప్లీజ్ సార్. సరే వజ్రం తీసుకోండి. ఆపండి సార్, ఎందుకు వేస్తున్నారు వజ్రం? ఆ వజ్రం నాది. ఇదేంటో అయింది అన్నాడు కదా. చూడండి సార్, ఈ వజ్రం పోయిన కానీ నిద్ర పోవాలనిపించట్లేదు, అన్నం తినాలనిపించట్లేదు. ఎవరికైనా తెలియజంగా వాళ్ళు చెప్పండి. పోలీస్ స్టేషన్కి వచ్చి లక్ష సార్ వెళుతుంది. పోట్లాడుకున్న తర్వాత ఎవరితో వజ్రం తీర్చుకున్న తర్వాత వజ్రం ఇవ్వండి. అర్థమైందా? వచ్చిన క్యాష్ పేపర్ వేయండి సార్, మ్యాజిక్ పడిపోయింది సార్, ఆ బాంబు గారు తెచ్చేసారు సార్. కృష్ణ ఒక్కసారి సుమన్ శెట్టి వాయిస్ లో జడ్జెస్ నడతావా? మార్కింగ్ మంచి మార్కులు ఇవ్వమని చెప్పవా? సార్ నుంచి ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను సార్, రియాక్షన్ కూడా చేయాలనిపించింది సార్, కానీ ఇక్కడికి వచ్చి టెన్షన్ మొదలైంది సార్. ప్లీజ్ సార్, సార్ నేను సార్ తప్పు రాకుండా చూసుకుంటాను సార్, ప్లీజ్ సార్. చేసిన ఐటమ్ దానికంటే ఇది బాగుందేమో అనిపిస్తుంది. ఇంకా కొద్దిగా టెన్షన్ వచ్చాను సార్. అవన్నీ చూసే టెన్షన్ నీకు. శివారెడ్డి గారు ఏమప్ప దశరథారం చూసినావా? చూసాను సార్. బాగా పర్ఫామ్ చేశావు నువ్వు. థ్యాంక్ యూ సార్. నీకు ఇంతకు ముందు 5 ఇచ్చాను, అవును సార్. బట్ ఇప్పుడు ఇంకా కొంచెం బాగా చేసావని అనిపించిందప్ప. నీకు నిన్ను 10 ఇస్తున్నాను. హరికృష్ణ గారు మాకేం అర్థం కాలేదు, అంత కొట్టుకుపోయింది, కన్ఫ్యూజన్ అయిపోయా. వెరీ గుడ్. బట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఫస్ట్ రౌండ్కి ఈ సెకండ్ రౌండ్కి కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేశావు. నీకు చక్కగా ఇంప్రూవ్మెంట్ మార్క్స్. బాగా చేశాడు. కొన్ని వాయిస్లు అర్థమయ్యి కొన్ని వాయిస్లు అర్థం కాలేదు. వెళ్ళండి, ఇంకా ఇంప్రూవ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. కృష్ణ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బి సీటెడ్.